నమస్తే, వెల్కమ్ టు ది పాయింట్. నేను గ్రేసి. ఎట్టకేలకు కాళేశ్వరం విచారణ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. కేసీఆర్ తో పాటు ఆయన ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు, బీజేపీ ఎంపీగా ఉన్న ఈటల రాజేందర్ కు కూడా నోటీసులు పంపింది. కేసీఆర్ జూన్ 5న, హరీష్ రావు 6న, ఈటల రాజేందర్ 9న విచారణకు రావాలని కమిషన్ కోరింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన నేపథ్యంలో అన్నారం, సుందిల బ్యారేజీలపై విచారణ జరిపేందుకు రేవంత్ రెడ్డి సర్కారు న్యాయ విచారణ కమిషన్ ను నియమించింది. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిషన్ గడువును ఇప్పటికీ 7 మార్లు పొడిగించింది. అయితే ఈ అంశంపై ఈ రోజు టు ది పాయింట్ లో మనతో చర్చించడానికి ఉన్నారు విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. నమస్తే సార్, గుడ్ ఈవినింగ్. రైట్ సార్, ఇంకా ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయనే అంశాన్ని చూడడానికి, దానిపైన విచారణ చేయడానికి రెండింతల పొడిగింపు అనే అంశాన్ని అయితే మనం చూడొచ్చు. ఇక అలాగే కేసీఆర్ కు, హరీష్ రావుకు, అలాగే ఈటల రాజేందర్ కు నోటీసులు అయితే ఇవాళ అందాయనే చెప్పాలి. అండ్ సార్, ఆల్రెడీ ఎవరైతే ఇంజనీర్లది అయిపోయింది, ఇక ఉన్నతాధికారులు విచారించడం కూడా అయిపోయింది. ఇక వీళ్ళ దగ్గర నుంచి కూడా క్లారిఫికేషన్ తీసుకుని పూర్తి నివేదిక ఇవ్వాలి అని పీసీ ఘోష్ నేతృత్వంలో ఉండే కమిషన్ భావిస్తోంది అని అనొచ్చా? గ్రేసి గారు, మీకు అట్లాగే స్వతంత్ర టీవీ ప్రేక్షకుల నమస్కారం. రాష్ట్రంలో అంటే ప్రభుత్వం మారి 16 నెలలు పూర్తయింది. కాంగ్రెస్ ప్రభుత్వం టెలిఫోన్ కుంభకోణం నుంచి మొదలుకొని ఆ తర్వాత ఏదైతే వరుసగా మనకు విద్యుత్ కేంద్రాల నిర్మాణం, భద్రాద్రి, యాదాద్రి దానిలో నిర్మాణంలో అవినీతి జరిగిందని, తర్వాత ఇప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని రకరకాలుగా వేసుకుంటూ వస్తున్నారు, కమిషన్ వేసుకుంటూ వస్తున్నారు. కనుక అదేమో పోలీస్ కేసు పెట్టారు, ఏదైతే మనకు టెలిఫోన్ కుంభకోణంలో, టెలిఫోన్ ట్యాపింగ్ లో. ఈ రెండు మాత్రం కమిషన్లు వేశారు. ఈ రెండు కమిషన్ల పనితీరు చూస్తే నాకు అర్థమవుతుంది ఏంటంటే ఇవి రాజకీయ కమిషన్లుగా మారుతున్నాయా అనిపిస్తుంది. ఉదాహరణకు మనం ఈ సందర్భంలో ఇది మాట్లాడుతున్నాం కనుక గతంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల మీద వేసిన కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో నరసింహారెడ్డి, ఆయన పప్పులో కాలేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ నేరం చేశాడు అని మొదలే, అంటే విచారణ కన్నా ముందే, రిపోర్ట్ కన్నా ముందే రుజువు చేసి మనకు పత్రికల్లో, మీడియా సందర్భంగా మాట్లాడడంతో అది రాజకీయ వివాదంగా మారింది. ఆ తర్వాత ఆ సుప్రీంకోర్టు దాన్ని అభిశంసిస్తూ దాన్ని రాజీనామా చేయమని కోరింది, మా వ్యాఖ్యలు జారీ చేసింది. ఆ తర్వాత దానికి మళ్ళీ లోకూర్ ఏదైతే మళ్ళీ ఇంకొక జడ్జి గారిని వేశారో ఆయన రిపోర్ట్ కూడా ఇచ్చారు. రిపోర్ట్ ఇచ్చి 4 నెలలు అయిపోయింది, 3-4 నెలలు అయిపోయింది. ఇప్పటికీ కూడా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల మీద ఏవైతే కమిషన్లు తీర్పిచ్చిందో, లోపు కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందో, ఆ రిపోర్ట్ ఎక్కడా బయటపడతలేదు. అంటే కొండందే వెనుకబట్టారా మరి? అసలు నిజంగా రిపోర్ట్ లో ఏమైనా కేసీఆర్ పేరు, కేటీఆర్ పేరు లేకుండా వీళ్ళని లేదని ఊరుకుంటున్నారా? అర్థం కావడం లేదు. అందుకనే రాజకీయ కమిషన్లు అని ఎందుకు అంటున్నానంటే, మనం బీఆర్ఎస్ చెప్పుల్లో మనం కాలు పెట్టలేం, కానీ ఇప్పుడు ఈ 7వసారి కమిషన్ గడువు పొడిగించింది చాలా నాటకీయంగా జరిగింది. ఎట్లా అంటే చూడండి మీరు, మొన్నటికి మొన్న 400 పేజీల రిపోర్ట్ తయారైంది. ఈ నెల 22, 23 నాడు మాకు రిపోర్టు ప్రభుత్వానికి సమర్పిస్తారు. ఇప్పటికి 6 సార్లు పొడిగించడం, 7వసారి పొడిగించడం అనుకున్నాం కదా. ఏమైంది ఇప్పుడు? నిన్నటి దాకానేమో వీళ్ళ విచారణ అవసరం లేకుండానే నేను రిపోర్ట్ తయారు చేశాను, 400 పేజీల రిపోర్ట్ తయారు చేసి అఫీషియల్ లీకేజ్ ఇచ్చారు కదా వాళ్ళైతే. మొదటి నుంచి కూడా పీసీ ఘోష్ గారు ఉన్నత న్యాయస్థానంలో జడ్జిగా పనిచేసిన వారు. వారి గురించి పర్సనల్ గా నాకు ఎలాంటి వేరే అభిప్రాయం లేదు, కానీ వారు ప్రవర్తిస్తున్న తీరు మాత్రం అభిశంసిస్తుంది కదా అంటున్నాను. గతంలో నరసింహారెడ్డి గారు చేసినట్టే వీరు కూడా చేస్తున్నారా? కాబట్టి కొంచెం తెలివిగా చేస్తున్నారు, అంతే తేడా. అంటే 6 సార్లు గతంలో పొడిగించిన ప్రతిసారి కూడా ఇంకా ఉంది సశేషం అని చెప్పుకుంటూ ప్రశ్నలు వేసే పద్ధతిలో కూడా కొందరు నాన్ అఫీషియల్స్ ను తీసుకొచ్చి మాట్లాడించారు. అవసరమైతే అంటే వాళ్ళతో రాజకీయ ప్రసంగాలు వద్దు అని బెదిరించారు వాళ్ళని. అసలు వాళ్ళని పిలవడే తప్పంటున్నాం. అంటే ఈ మొత్తంలో అయితే ఇంజనీర్లు పిలవాలి, లేకుంటే ప్రభుత్వ అధికారులు పిలవాలి, లేకుంటే అట్లా చేయాలి. కానీ ఇది విడిచిపెట్టి కొందరు సామాజిక సేవ పేరు మీద దాని మీద అవగాహన లేని వాళ్ళని కూడా పిలిచి, అంటే టీఎంసీలకు క్యూసెక్లకు కూడా అవగాహన లేని వాళ్ళు పిలిచి కేవలం ప్రభుత్వం మీద బదనాం చేయడానికి కానీ, లేకపోతే ప్రభుత్వాన్ని సమర్థించడానికి కాదు. అందుకని ఇరుపక్షాలు పిలిచి వాళ్ళతో వాదనలు పెట్టి మొత్తం మీద కమిషన్ ఎంక్వైరీ అనిపించారు. కానీ గతంలో అడిగిన ప్రశ్న, పీసీ ఘోష్ గారు అడిగిన ప్రశ్న ఏంటంటే దీని వెనక బిగ్ బాస్ ఎవరు? డైరెక్ట్ లీడింగ్ క్వశ్చన్ కదా. ఎప్పుడు కూడా జడ్జి నిష్పక్షపాతంగా ఉండాలి. బిగ్ బాస్ ఎవరంటే కేసీఆర్ పేరో లేకుంటే హరీష్ రావు పేరో చెప్పించే ప్రయత్నం అయితే ఆయన చెప్తే చేశారు అని కూడా వాళ్ళతో అనిపించారు. 1-4 సార్లు అడిగి ఈ వెనుక ఎవరున్నారు, దీని వెనుక ఎవరున్నారు, బిగ్ బాస్ ఎవరు అని అడిగితే కేసీఆర్ గారు చెప్పినట్టు చేసినామని ఒకరిద్దరు చెప్పారు కూడా. నేను అంటున్నాను, ఇది ఎట్లా అంటే అడిగి మరీ తెప్పించుకున్నట్టుంది. కనుక అధికారుల బాధ్యత ఎక్కువ ఉంది అంటున్నాను. సాక్షాత్తు మనకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఆ మధ్యన ఇంజనీర్లకు, అంటే కొత్త ఇంజనీర్ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంటే ఆయన ఉన్నారు.
నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవాలంటే సగం ఇరిగేషన్ అధికారులు మొత్తం జైలుకు పోతారు, లేకుంటే మనకు పదవులు కోల్పోతారు. అధికార మన వాళ్ళు సస్పెండ్ చేయబడతారు, డిస్మిస్ చేయబడతారు అని చెప్పి డైరెక్ట్ గా ఆయన అన్నాడు కదా. అటువంటిప్పుడు అధికారులు చేసిన తప్పిదమా, లేకుంటే రాజకీయ విధాన నిర్ణయం కరెక్టా కాదా అనే దాని మీద ప్రజలు తెలుస్తారు. ఏమంటున్నాడు, రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ విధాన నిర్ణయం చేస్తాయి. అది ఎట్లా కట్టాలి ఏం సంగతి అనేది ఎవరు చెప్పాలి? ఇంజనీర్లు చెప్పాలి. ఒకవేళ కేసీఆర్ గారే అక్కడ తిష్ట వేసుకొని కుర్చీ వేసుకొని కూర్చున్నారు అనుకోండి, సరే సాధ్యం కాదు, ఇట్లా కడితే కూలిపోతుంది అని చెప్పాలి కదా. డిసెంట్ నోట్ అంటారు దాన్నే, చెప్పడం కాదు. అలానే ప్రతిపాదన పైనుంచి అధికారుల నుంచి వచ్చినప్పుడు ఇది పనికి రాదు, మేము ఇంజనీర్లుగా అంటే అధికారులు ఇస్తారు, సిఎస్ ఆదేశం ఇస్తారు, లేకుంటే మన సబర్వాల్ మన ఆమె స్మితా సబర్వాల్ ఉండే దానికి ప్రత్యేక అధికారిగా వాళ్ళు ఆదేశాలు ఇవ్వచ్చు. కానీ చేయాల్సింది ఎవరు? ఇంజనీర్లు కదా. ఈ పద్ధతులు కడితే కూలిపోతుంది, ఈ పద్ధతులు కడితే సరిపోదు, వైబుల్ కాదు అని చెప్పే బాధ్యత ఎవరిది? అధికారులది కదా. వాళ్ళు చెప్పలేదంటే బాధ్యత ఏంటి? ఒక ఈఎన్సి స్థాయి అధికారి మన గజ్వేల్ ప్రాంతంలో పనిచేసి మన దీనికి స్పెషల్ ఆఫీసర్ గా నియమితులైన ఎవరైతే స్పెషల్ ఇంజనీర్ గా ఈఎన్సీగా పనిచేసిన హరి అని ఆయన 100 కోట్ల ఆస్తులు మొన్న బయటపడ్డాయి ఇటీవల. జైలుకి వెళ్ళిండి, ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఆయన. అంటే ఒక అధికారే 100 కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు. అంటే రాజకీయ నాయకులు ఎంత సంపాదించుకోవడం మనం అర్థం చేసుకోవచ్చు కదా. దీనిలో అవినీతి జరగలేదు అంటలేదు, కానీ కమిషను నిష్పక్షపాతంగా వ్యవహరించలేదు అనడానికి ప్రధాన కారణం ఒకటేమో, ప్రశ్నలేమో డైరెక్ట్ క్వశ్చన్స్ వేయడం, లీడింగ్ క్వశ్చన్స్ వేయడం, ఆ తర్వాత వాళ్ళ నుంచి కేసీఆర్ పేరు చెప్పించే ప్రయత్నం చేయడం, చెప్పించకపోతే ఇప్పుడు ఏం చేసిండ్రు, మరోసారి 7వ పొడిగించి ఇవాళ వాళ్ళు నోటీసులు జారీ చేశారు. ఇది నేను ఏమంటుంటానంటే, గతంలో ఎలక్ట్రిసిటీ దాని మీద కమిషన్ ఎట్లా వేస్తే ఎట్లా అవుతుందో ఇది కూడా అట్లే అంటున్నాను నేను. గతంలో ఎలక్ట్రిసిటీ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు, ఎలక్ట్రిసిటీ కమిషన్ అడిగిన ప్రశ్నలకు 12 పేజీల ఉత్తరాన్ని కేసీఆర్ గారు రాశారు కదా. అయ్యా నీకు అధికారం లేదు, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అంటే కేవలం మీరు ఇచ్చిన సమస్యలకి పరిమితంగా అండి, కానీ వేగ్గా మాకు నోటీసులు ఇవ్వడం వల్ల మేము మీ ముందు హాజరు కాము అని చెప్పి ధిక్కరిస్తూ నీకు అధికారం లేదు అని రాసి పంపితే గమన నోరు మూసుకొని ఊడుకోవాల్సి వచ్చింది కదా అదే కమిషన్. ఇప్పుడు ఈ కమిషన్ కూడా అట్టే అంటున్నాడు. ఒకవేళ నిజంగానే ఆ నోటీసుల్లో ఏమైనా కొంత పస ఉండి నోటీసుల్లో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉందని మాకు తేలింది అని ఏమైనా ఆధారాలు సమర్పిస్తే తప్ప కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇప్పుడు వేరే పార్టీలు ఉండొచ్చు, వాడు గతంలో కలిసి ఉన్న వారే కావచ్చు, ప్రభుత్వంలో కలిసి ఉంటారు కదా. ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేంద్ర పనిచేశారు, మన కాళేశ్వరం మన భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు పనిచేశారు, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు. కనుక వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారా? అయితే ప్రతి నిర్ణయాన్ని ఇట్లా కోర్టులో సవాల్ చేస్తూ లేకుంటే ఈ రకంగా కమిషన్లు వేస్తుంటే ఏ ప్రభుత్వం పనిచేయదు అంటున్నారు. తప్పే కావచ్చు ఆ అవినీతి అధికారులు ద్వారా వీళ్ళు లబ్ధి పొందొచ్చు, లేకపోతే 1000 కోట్లు దోపిడీ చేయవచ్చు. ఆ దోపిడీకి బాధ్యులు ఎవరు అవుతారంటే ఎవరైతే ఆనాడు సంతకాలు పెట్టారో, ఎవరైతే దీన్ని పర్యవేక్షించారో వాళ్ళు బాధ్యులు అవుతారు, కానీ రాజకీయ నాయకత్వం బాధ్యతకు ఉండదు. గతంలో నేను చాలా 100 కేసులు చెప్తాను. ఉదాహరణకు మనకు ఇంజనీరింగ్ కాలేజీల పర్మిషన్ లో అవినీతి పరులు అని చెప్పి కోర్టు అంశం ఇస్తే వెంటనే రాజీనామా చేశారు. ఎవరు? మనకు నిర్మల జనార్దన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అంతేందుకు వరుసగా చూసుకుంటూ వస్తే ఏదైనా మన ప్రభుత్వాన్ని విమర్శించిన సందర్భంలో చాలా మంది ఉన్నతంగా కొంచెం నైతికంగా ఆలోచించిన రాజకీయ నాయకులు రాజీనామా చేసిన వాళ్ళు ఇప్పుడు దున్నపోతు మీద వాన పడ్డట్టే. ఒక రకం చెప్పండి, ఎంత ముడుకులతో కూర్చున్నా కూడా రాజీనామా చేసే నైతికత ఎవరికి లేదు. కనుక ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇది రాజకీయ వివాదంగా మారడానికి ప్రధానమైన కారణం కమిషన్ వ్యవహరిస్తున్న తీరు అంటున్నాడు. ఇప్పుడు పొడిగించడం అయితే కేవలం కేసీఆర్, హరీష్ రావు వీళ్లకు నోటీసులు ఇచ్చి పిలిపించి దీన్ని కొంచెం రాజకీయ యాగి చేసే పద్ధతి అనుకుంటున్నాను నేనైతే. ఇది ఎంతవరకు పోతుంది? దీన్ని కమిషన్ ఆఫ్ ఎంక్వైరీలో మేము హాజరవుతామా కదా అని ఆయన కూడా సలహా తీసుకుంటారు. 15 రోజులు టైం ఉన్నది కేసీఆర్ గారికి కానీ, హరీష్ రావు గారికి కానీ, లేకుంటే ఈటల రాజేంద్ర గారికి కానీ. చూద్దాం ఏం జరుగుతుంది. కానీ నోటీసులు ఇష్యూ చేసే క్రమంలో మాత్రం రాజకీయ కోణం ఉంది. కమిషన్ రాజకీయ కమిషన్ మారిపోయినడానికి ఒక మంచి ఉదాహరణ ఇప్పుడు ఈ పీసీ ఘోష్ కమిషన్ కూడా అంటారు. వాళ్ళ పరిమితమైన విషయాలు విడిచిపెట్టి దాటిపోతున్నారు అనుకుంటున్నారు. వాళ్ళు కేవలం వాళ్ళు ఎంక్వైరీ చేయమనేది ఏది? ఆ 2 బ్యారేజీలు కుంగిపోవడానికి, ఒకటి కుంగిపోయింది, ఒకటేం లీకేజ్ అవుతుంది. ఈ రెండింటి గురించి ఇంజనీరింగ్ నిపుణులతో చర్చించేయమని కదా. మనకు డ్యామ్ సేఫ్టీ అథారిటీ కేంద్ర ప్రభుత్వం ఉన్నది, అది రిపోర్ట్ ఇచ్చింది కదా మొన్న, దాన్ని బాగు చేయొచ్చు అని. మరి దాని మీద వాళ్ళని కూడా పిలవాలి కదా. డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకుంటే వాళ్ళని కూడా పిలవాలి కదా. ఇప్పుడు పిలవలేదు అంటే అధికారులు విడిచిపెడతారు, ఒక కమిటీ రిపోర్ట్ ఇచ్చింది విడిచిపెడతారు, రాజకీయ నాయకులు విడిపెడతారు. దీనివల్ల ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి కమిషన్ కి ఏం తేడా ఉన్నది అనిపిస్తుంది.
రైట్. రామ్మోహన్ రావు గారు, అలాగే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ అనేది ఈ కేసు ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇవన్నీ కావాలనే కక్ష సాధింపు చర్యలు, అందుకే మా మీద కావాలనే కేసులు పెడుతున్నారని ఆరోపించడం కూడా మనం చూస్తున్నాం. ఇక ఆల్మోస్ట్ 1.5 year నుంచి కూడా ఇలా పలువురిని విచారించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా ఈ కమిషన్ అంశం, ఈ విచారణ అంశం ఏదైతే ఉందో ఇప్పటికైనా తుది దశకు చేరుకుంది అనొచ్చా? ఏమో చెప్పలేము, మళ్ళీ ప్రభుత్వం నిర్దేశిస్తే మళ్ళీ అది తీసుకుంటారేమో. అందుకని నేను ఏమంటున్నానంటే, నిర్దేశిస్తే మళ్ళీ ఏం చేస్తారు. ఇప్పటిదాకా రిపోర్ట్ సిద్ధమైంది, ఈ నెలలో ఈ 22 ఇంకో 2 రోజులు విడుదల చేస్తామన్న దాన్ని మళ్ళీ 2 నెలలు వాయిదా వేస్తున్నారు కదా. ఇప్పటికే మార్చి 2024లో ఈ కమిషన్ ఏర్పడింది కేసు. అంటే దాదాపు 14 నెలలు పూర్తయింది, మరో 2 నెలలు 16 నెలలు కదా. అంటే సంవత్సరం అర్థంగా వీళ్ళు చేస్తున్న పని ఏంది, చేసిన పని మళ్ళీ చేస్తున్నట్లు లెక్క. అందుకని రాజకీయ కమిషన్ అని మనం వాళ్ళది, మన బీఆర్ఎస్ నాయకులు చెప్పులో మనం కాలు పెట్టవద్దు, కానీ వాళ్ళు ఆరోపణ చేయడానికి అవకాశం ఉంది అంటున్నాడు. ఈ కమిషన్ వ్యవహరిస్తున్న తీరును బట్టి రేపు ఆరోపణ చేయడానికి అవకాశం ఉంది. అందరూ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చిన రిపోర్ట్ లో స్పష్టంగా దీన్ని ఎట్లా చేయించుకోవాలని చెప్పింది కదా. అసలు ప్రాజెక్టు ఎవరిష్టం కాదు కదా గ్రేసి. ఇప్పుడు ఎట్లా అంటే ఒక ఉదాహరణ చెప్తాను. మనం ఇల్లు కడతాం అనుకున్నాం, ఒక ఇంజనీర్తో ప్లాన్ చేస్తాం, ఒక ఇంజనీర్కి అప్పచెప్తాం. ఆయన ఏం చేయాలి, 3 అంతస్తులకి ఇంత ఈ రకమైన మందం స్టీల్ వాడాలి, 4 అంతస్తులకి ఇట్లా, 5 అంతస్తులకి చెప్పాలి. మనం 5 అంతస్తులకి బిల్డింగ్ కడతాం, కానీ నేను చెప్పినప్పుడు విను, నీకు 3 అంతస్తులకు సంబంధించిన మెటీరియల్ ఇస్తా అంటే కట్టగలుగుతారా? అంటే ఇచ్చేవాడు తప్పు కాదు కదా, లబ్ధి చేకూరుతున్న రకరకాల మన ఆదేశాలు ఇస్తారు. కానీ కేసీఆర్, హరీష్ రావు వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలంటే చేయాల్సింది వీళ్ళు కదా. మరి వీళ్ళు ఎందుకు అబ్జెక్షన్ చెప్పలేదు? అందుకని ఏమంటున్నానంటే, ఇది రాజకీయ కమిషన్ గా మారడానికి ప్రధాన కారణం ఏంటంటే, నానిచి రాజకీయంగా ఇప్పుడు నిన్నగాక మొన్నటిదాకా ఈ నెలాఖరు వరకల్లా రిపోర్ట్ ఇవ్వాల్సింది పోయి మళ్ళీ కొత్తగా పొడిగించిందంటే ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురి మీద ఆ కక్ష సాధింపు చర్యలు తీసుకొని ప్రభుత్వం ఆదేశాలతోనే కమిషన్ కూడా ఒప్పుకుందని నేను అనుకుంటున్నాను. కాదు మాకు ఇచ్చిన టైం అయిపోయింది, నేను చేసేస్తాను, ఎందుకు అనలేకపోతుంది కమిషన్. రైట్ సార్, రైట్. రామ్మోహన్ రావు గారు, ఇక మరో అంశాన్ని మనం చూసినట్లయితే ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. జూన్ 12 తర్వాత ఎప్పుడైనా తాను ఆకస్మిక తనిఖీలు చేస్తారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తుందని, అన్ని శాఖల్లో పనితీరు మెరుగుపడాలన్నారు. ప్రజాసేవల విషయంలో పూర్తి స్థాయి సంతృప్తి కనిపించాలన్నారు. కొన్ని శాఖల్లో మార్పు వచ్చిందని, అయితే ఆర్టీసీ వంటి చోట్ల ఇంకా సేవల్లో నాణ్యత పెరగాల్సి ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. చంద్రబాబు ప్రకటనతో అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మరి అంశాన్ని మనం ఎలా చూడొచ్చు రామ్మోహన్ రావు గారు? మనం ఈ అంశం చూసుకున్నట్లయితే ఇప్పటికీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై 1 year అవుతుంది. మరి ఇక ఈ సమయంలో సీఎం చంద్రబాబు ఈ కీలక ప్రకటన చేయడాన్ని మనం ఎలా చూడొచ్చు? ఆల్రెడీ ఇక వర్తిస్తున్న పథకాలు కానీ సేవలు అయితే ఏవైతే ఉన్నాయో, రేషన్, దీపం, ఏపీఎస్, ఆర్టీసీ, పంచాయతీ సేవలు, ఇలాంటి శాఖల్లో ఇంకా నాణ్యత మెరుగుపడాలి. ముఖ్యంగా ఆర్టీసీ రవాణా శాఖలో నాణ్యత ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో అధికారుల పనితీరును పరీక్షించడానికి జూన్ 12 తర్వాత ఎప్పుడైనా కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తాను అని చంద్రబాబు ప్రకటించడం జరిగింది. అసలు ఎందుకు అధికారుల పనితీరులో ఏ లోపాలు ఉన్నాయనొచ్చు? ఇప్పటికి 4వసారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వాడు. గతంలో 3 సార్లు, ఆల్మోస్ట్ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఇది 15వ సంవత్సరం. ఈ సంవత్సరం కావస్తుంది, అతి త్వరలో జూన్లో వస్తే 15 సంవత్సరాలు పూర్తవుతాయి. కనుక 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవంతో చెప్తున్నా, ఆయన ఏదైతే అన్నారో ఆకస్మిక తనిఖీలు అనేది చాలా ఆహ్వానించదగ్గది, మంచిది అంటున్నాను. అంటే గతంలో మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నేను ఈ రాష్ట్రానికి CEO అని అన్నా, అంటే ఆ రకంగా, అంటే మాకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అన్నారు చెప్పారంటే, నేను ఇట్లా చేస్తాను, ఈ రకంగా నేను ప్రవర్తిస్తానని చెప్పి అప్పటి నుంచి ఇప్పటిదాకా అధికారుల విషయంలో కానీ, పాలన విషయంలో కానీ నిజంగా వారే సాటి వారు అనుభవజ్ఞుడు చేస్తారు. కనుక ఇప్పుడు ఏమైందంటే మరి ఎందుకో నాకు అర్థం కాలే, కానీ ఈ ఆర్టీసీ మీద ఎందుకు పిన్ పాయింట్ చేశారు, అక్కడ దాన్ని నొక్కి చెప్పారనేది అర్థం కాలేదు. ఎందుకంటే ఆర్టీసీ పనితీరు బాగాలేదు అంటే ప్రయాణికుల నుంచి కొన్ని ఫిర్యాదులు వచ్చినట్టే కదా, లేకపోతే ఆర్టీసీ ఆదాయం పెరగలేదన్నా, ఏ రకంగా వారు కామెంట్ చేసినో తెలియదు, కానీ మంచిదే. అంటే ఆకస్మిక తనిఖీలు చేస్తా అని ప్రభుత్వ శాఖలకు ఆయన అల్టిమేట్ ఇవ్వడం, దొరకని చెప్పని హెచ్చరిక జారీ చేయడం అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయమని చెప్పడమే కదా, మంచిది అంటున్నాడు. ఇప్పుడు ఒక ప్రభుత్వ అధినేతగా ప్రభుత్వ కార్యకలాపాలను, ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ ను పనిచేయించే క్రమంలో భాగంగా మిమ్మల్ని నేను పర్యవేక్షిస్తున్నాను, ఎప్పటికప్పుడు చూస్తున్నాను, పరిశీలిస్తున్నాను, తప్పు జరిగితే మీ పని భర్తం పడతాననే మాట ముఖ్యమంత్రి నుంచి వచ్చిందంటే జాగ్రత్తగా ఉంటారు, నయమే అంటున్నాడు. ప్రభుత్వం నడపాల్సింది బాధ్యత అది మన ముఖ్యమంత్రిగా తన బాధ్యత కదా, నతులది కూడా కదా.
కనుక ఆర్టీసీ గురించి అన్నారంటే ఆర్టీసీ మంత్రి కూడా ఏం చేస్తున్నారో అర్థం చేసుకోవాలి. ఆర్టీసీ మంత్రి ఉన్నాడు కదా, రవాణా శాఖ మంత్రి ఉన్నారు కదా, వారు కూడా మరి ముఖ్యమంత్రి గారు రాకముందే తాను తనిఖీలు చేసి దాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత కూడా ఉన్నది. అందుకని మంత్రిని కూడా హెచ్చరించినట్టే నేను అంటున్నాను. కొన్ని శాఖల పనితీరు పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం మంచిది అంటున్నాను. దాంతో ఈ తప్పు సరిదిద్దుకొని వాళ్ళు ఇక ముందన్న జాగ్రత్తగా ఉంటారని నేను అనుకుంటున్నాను. అది మంచిది, జరగాల్సిందే. కానీ దీనిలో ఏదైతే ప్రభుత్వం ఉమ్మడి బాధ్యత కనుక మంత్రులందరి శాఖలన్నీ వాళ్ళు స్వయంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లోపాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గతంలో మన హోమ్ మినిస్టర్ మీద గతంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఏది మన పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా కొంచెం అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా సరే పెద్ద ఆయన మాట వింటాను, పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని ఇచ్చే సలహాలు పాటిస్తానని చాలా టీకప్పుల తుఫానాగా ముగిసిపోయింది. కనుక ఇప్పుడు ప్రధానంగా ముఖ్యమంత్రి హెచ్చరిస్తున్నారు కనుక మంత్రులందరూ ప్రభుత్వ అధికారులే కాదు, శాఖల సమన్వయకర్తలే కాదు, శాఖల ముఖ్యాధికారులే కాదు, ఇవాళ మంత్రులకు కూడా హెచ్చరిక అని అనుకుంటారు. మంచిది అనుకుంటారు. రైట్ రామ్మోహన్ రావు గారు. అలాగే సీఎం చంద్రబాబు మరో వ్యాఖ్య కూడా చేశారు. ఏంటంటే ఏ ప్రభుత్వ పథకాల్లో అయినా సేవలైనా సరే డేటా అనలిటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు సీఎం చంద్రబాబు. అసలు అంటే ఏ పథకాన్ని అయినా సరే ప్రజల్లోకి ఎలా వెళ్తుంది, పాజిటివ్ టాక్ ఉందా, నెగిటివ్ టాక్ ఉందా అనే స్పందన ఆధారంగానే అధికారుల పనితీరు ఏంటో మనకు తెలుస్తుంది అన్నారు. అసలు నిజంగానే ఈ అంశంలో ఈ డేటా అనాలిటిక్స్ అనేది ఇంపార్టెంట్ అంటారా? చాలా ఇంపార్టెంట్. అందుకని చెప్తున్నాను కదా, మిగతా ముఖ్యమంత్రులు లేని అనుభవం తనకున్నది. ఎక్కడికక్కడ కొంచెం డేటా అనాలిసిస్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు ఆయన. అట్లాగే కొంత వారు అంటే మన ఇతర శాఖ అధికారులు కాకుండా కూడా ఇతర నిపుణులతో మాట్లాడుకుంటారు, సలహాలు వింటారు, సలహాలు పాటిస్తారు. ఇవన్నీ ఉన్నాయి. నేను 2 సార్లు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మేము ఇచ్చినప్పుడు నేను స్వయంగా చూసిన సందర్భం చూశాను. నేను చెప్పేది శ్రద్ధగా వినడం, ఆ తర్వాత దాని గురించి ఆదేశాలు జారీ చేయడం ఆయన గుణము. ఆయన మంచి ఒక అడ్మినిస్ట్రేటర్ గా ఆయనకున్న మంచి పద్ధతి అంటున్నాడు. అందుకని ఏమంటున్నా అంటే ఈ అనాలిసిస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందు గుడ్డెత్తి చేరబడ్డట్టు పోతూనే ఉంటాం, ప్రభుత్వం నడుస్తుంది, నడిచినంతకాలం నడుస్తుంది, తర్వాత మనది అనే మనస్తత్వం కాదండి. కనుక నడిచినంతకాలం నడుస్తుండొచ్చు, కానీ ముందుకెళ్లే క్రమంలో ఒక్కసారి వెనక్కు చూసుకొని సింహామలో ఒకటి చేసుకుంటారు ఆయన. అది అవసరం అంటున్నాడు. అంటే ఏం పొరపాటు జరుగుతుందో చూసుకోకుండా గుడ్డెత్తి చేరబడ్డట్టు ముందుకెళ్ళిపోతే మనము గమ్యం చేరం, పక్కదారి పడతాం. కనుక ఈ విషయంలో డేటా అనాలిసిస్ కానీ ఆయన చెప్పిన పద్ధతిలో చాలా కరెక్ట్ అంటున్నాను. ఎవరైనా సమీక్షిస్తారు అంటే భయం ఉంటుంది. అంతేందుకు మనం వీధుల్లో పోతుంటే సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నారు అని చెప్పి మీరు ఎక్కడైనా లిఫ్ట్లో చూస్తే కొంచెం నేరం చేసేవాడు కూడా చేయకుండా ఉంటాడు కదా, మనం చూస్తాం. హెచ్చరిక ఉంటుంది, మీరు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నారని పబ్లిక్ ప్లేస్లలో లిఫ్ట్లలో ఉంటుంది. అది ఎందుకు అంటే నేరం చేసేవాడికి ఒక భయం ఉండాలి. ఇది కూడా అంతే. వారు పరిశీలిస్తారు, వారు డేటా అనాలిసిస్ చేస్తారు, తప్పు జరిగితే పట్టుకుంటారని భయం ఉంటే చేయకపోయినా సరే, వీళ్ళు తనిఖీలు చేయకపోయినా సరే ఎవరో చూస్తున్నారని భయం ఉన్న చూసిందా అది తప్పనిసరి నేరం చేయకుండా ఆపుతుంది, లేకుంటే అవినీతి చేయకుండా ఆపుతుంది. ఆ పని ఒక చెప్పండి మానసికంగా మైండ్ గేమ్, రాజకీయాలు మైండ్ గేమ్ అంటారు. మైండ్ గేమ్ ఆడాల్సింది, లేకపోతే వినరు కదా. మన వెనుక చూసే వాళ్ళు ఉన్నారు, నిఘా నేత్రం ఉంది అంటే దొంగలు కూడా భయపడ్డట్టే. నిజంగా ఎవరైనా తప్పు చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ప్రభుత్వంలో అవినీతిగా లంచగొడతారని కానీ చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకోటి తమ చేస్తున్న పని పర్ఫెక్టా కాదు, సరిగ్గా ఉందా లేదా మూల్యాంకనం చేసే వాళ్ళు ఉంటారంటే ఎప్పుడు పరీక్షలకు భయపడే పిల్లలాగా అధికారులు కూడా బాగా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేస్తాం అనుకుంటాను. అది అవసరమే, ప్రభుత్వంలో ఇది తప్పనిసరి. రైట్ రామ్మోహన్ రావు గారు. అలాగే చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ అధికారుల పనితీరులతో పోలిస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అధికారుల పనితీరు చాలా బెటర్, చాలా మెరుగుపడింది అని చెప్పి ప్రజల నుంచి కూడా స్పందన మనం వింటూనే ఉన్నాం. మరి ఇందులో ఎంత నిజం ఉందంటారు? ఇంకా గార్డెన్ పడాల్సిన అవసరం ఉంది అంటున్నారు. కొంత గత ప్రభుత్వం ఛాయలు ఈ ప్రభుత్వ అధికారుల మీద ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఎప్పుడైనా ప్రభుత్వ అధికారులు వాళ్ళు పైకి దెప్పరు కానీ ఏదో ఒక రాజకీయ నాయకుడితో కొంతవరకు లొంగిపోయి ఉంటారు. ఇప్పుడు ఇవాళ ఈ తనిఖీ చేస్తా అనుకున్నప్పుడు గతంలో జరిగిన పొరపాట్లను కప్పిపించే ప్రయత్నం కొందరు చేస్తారు. అధికారులందరూ నిజాయితీగా ఉండరని కాదు, అధికారులందరూ దొంగలని అంటున్నారు. కానీ అధికారులు ఏంటంటే గతంలో ఆ ప్రభుత్వం చేయమన్న తప్పులు వీళ్ళు చేసి ఉంటారు అనుకోండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దేవుడు వచ్చినా కూడా అక్కడ దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంటారు. అంటే దాన్ని మసిబూసి మారడిగా చేస్తుంటారు, అంత కరెక్ట్ గా జరిగింది అనే ప్రయత్నం చేస్తుంటారు. దీన్ని పట్టుకోవడం ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేదు అంటారు కదా. ఇప్పుడు అట్లా జరుగుతుంది. అంటే అధికారులు చాలా 100% మంది మంచి నిజాయితీ పనులు ఉంటారు. ఒక 10% మంది అంటే స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి చూపించిన సందర్భాలు ఉంటాయి. చూసాం కదా, అధికారులు అందరూ ఎక్కడ ఉన్నారు, జైల్లో ఉన్నారు చూసాం కదా. గత 5 ఏళ్ల ప్రభుత్వంలో స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి చూపించిన అధికారులు, పోలీసు అధికారులు కావచ్చు, సివిల్ అధికారులు కావచ్చు, మామూలు హిందీ శాఖాధిపతులు కావచ్చు, వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు, జైల్లో ఉంటున్నారు కదా. కనుక
దీన్ని ఆసరా చేసుకొని ఎవరైతే ఇప్పుడు ఇంటి దొంగలు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే గత ప్రభుత్వంలో చేసిన తమ తప్పులను దాచిపెట్టే ప్రయత్నం చేసుకుంటారు, తమ వరకు వస్తుందని భయపడుతుంటారు. కనుక దానిలో కొంత ఇప్పటి ప్రభుత్వ అధికారులు తప్పు పట్టించే ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటున్నాను. ఆ విషయంలోనే ఇప్పుడు హెచ్చరిక చేశారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్నారు. అందుకని గతంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మా మాట అధికారులు ఎవరు వినడం లేదని, వినకపోతే తాట తీస్తామని అన్న సందర్భం చూసాం మనం. అంటే ఆ మాట అనకపోతే గతంలో నాగానే మనం గత ప్రభుత్వంలో పనిచేసినట్టు చేయొచ్చు కదా, ఎవరు మనం పట్టుకుంటారులే అని ఉంటది. గత ప్రభుత్వంలో కొన్ని లింకులు ఉన్న వాళ్ళు ఆయా రాజకీయ నాయకులకు కానీ ఆయా అధికారులకు కానీ వత్తాసు పలికే వారు అవే తప్పులు మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు కదా. అవి చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా పాలనలో ప్రక్షాళన కావాలి. అది తిరుమల దేవస్థానం కావచ్చు, ఏ శాఖనే కావచ్చు, చేయాల్సిన అవసరం ఉంది. దానికైతే చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా ఈ మాటలని అధికారులను అలర్ట్ చేసి నేను అనుకుంటున్నాను. రైట్ రామ్మోహన్ రావు గారు. అలాగే ఇక మరో అంశాన్ని మనం చూసినట్లయితే తెలంగాణ ఆసుపత్రిలో వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి అనడానికి ఇది తాజా ఉదాహరణ. వేములవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా జడ్జి జ్యోతిర్మయి డెలివరీ కోసం చేరారు. అక్కడ ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అందించే సేవలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకే తాను ఇక్కడ చేరానని చెప్పారు. జిల్లా జడ్జి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అనుభవం, నైపుణ్యం కలిగిన వైద్యులు అందుబాటులో ఉంటారని, వారి సేవలు పొందాలని ఆయన ప్రజలకు సూచించారు. రైట్ రామ్మోహన్ రావు గారు, మరి అంశాన్ని చూసినట్లయితే జిల్లా జడ్జి జ్యోతిర్మయి గారు అంటే గతంలో కూడా ఆమె 2023లో ఆడబిడ్డకి జన్మనిచ్చారు. ఇక నిన్న సోమవారం ప్రభుత్వ ఆసుపత్రిలో వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు కూడా జన్మనివ్వడం జరిగింది. అంటే సమాజంలో ఒక ఉన్నత స్థాయిలో ఉండి ఆమె అనుకుంటే పెద్ద పెద్ద ఆసుపత్రిలో చేరొచ్చు, మంచిగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, కానీ ప్రజలకు ఒక మంచి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆమె ఇట్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 2 డెలివరీలు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో చేయించుకోవడం, ఆమె చేసిన ఈ పని ప్రభావం అసలు ఎలా ఉండబోతోంది? జ్యోతిర్మయి గారిని నేను అడ్వకేట్ గా చెప్తున్నాను, చాలా అభినందించారు, సామాన్య పౌరుడుగా కూడా. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రుల మీద అనేక రకాలుగా బదనా ఉన్నది. అంటే ఆసుపత్రిలో సిబ్బంది ఉండరు, సరైన విధంగా వైద్యం అందదని. కాదు మనలాంటి వాళ్ళం కూడా ఆసుపత్రులకు వెళ్తే సామాన్యులకు కూడా మేలు జరుగుతుంది అనే దానికి మంచి జ్యోతిర్మయి గారు మంచి ఉదాహరణ అంటున్నాడు. ఇది దీనికంటే ముందు ఒకటి చెప్పాలి. నేను ఒక 40 ఏళ్ల క్రితం అనుకుంటాను, 35 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, లోక్సత్తా అధినేత, ఆయన ఐఏఎస్ ఆఫీసర్ గా కలెక్టర్ గా ఉన్నప్పుడు, ప్రకాశం జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడు ఆయన కూడా అప్పుడు వైద్య శాఖను కూడా చూసేవారు. ఆయన కమిషనర్, ఉన్నతాధికారిగా. అప్పుడు ఆయన భార్య కూడా రాధ గారు, నాకు బాగా పరిచయం వారి కుటుంబంతో అని చెప్తున్నాను. వారు ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ కోసం పంపితే అటు జేపీ గారి కూతురు భార్య కూడా ఇద్దరు డెలివరీ అవుతారా అంటే ఆయన ప్రశ్న వేశారు నవ్వుతూ. అంటే ఇక్కడ మనుషులు పుట్టరా అన్నారు. అంటే మనుషులు పుట్టరా అంటే ఆసుపత్రిలో మనుషులు పుడతారు కదా, మరి ఎవరు పుట్టాలి అన్న, ప్రభుత్వ ఆసుపత్రి ఇది ప్రజలది కదా అంటే అట్లా వారు ఆదర్శంగా నిలిచారు అన్నాడు. వారు ఒక్కడే కాదు, అంతకుముందు ఆ తర్వాత మన నరసింహన్ గారు, మన గవర్నర్ గారు నరసింహన్ గారు ఉన్నప్పుడు గాంధీ ఆసుపత్రికి వెళ్ళి చికిత్స చేయించుకున్నారు చిన్న వాటికి. ఆయన ఎందుకు, ప్రభుత్వ ఆసుపత్రులు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి, నడవాలి కూడా, మనలాంటి వాళ్ళం పోతే సామాన్యుడికి మేలు జరుగుతుంది, సామాన్యుడికి దృష్టి పెట్టుకొని కూడా మంచి వైద్యం అందుతుంది. వాళ్ళ జ్యోతిర్మయి కానీ మనందరం సమాజం అంతా అభినందించాలి. ఆ 2 డెలివరీలు కూడా ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలో కావడం చాలా మంచిది అంటున్నాను నేను. అది ఒక ఆదర్శంగా నిలిచారు ఆమె. అందుకని జిల్లా జడ్జిగా ఉండి ఒక రకంగా న్యాయశాఖ ఉన్నత పదవులు చేసుకుంటూ ఆమె ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ కావడం వల్ల సామాన్య ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి వైద్య సేవలు అందుకోవచ్చు అని చెప్పడం, ఇంకోటి భరోసా కల్పించడం. అందుకని మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు కూడా అభినందించారు. మనందరూ అభినందించాలి జ్యోతి గారు. అంటే ఎట్లయిపోయినంటే కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కగా ముద్రేసినట్టు ప్రభుత్వ ఆసుపత్రులు పనికిరావు అనే బాధని ప్రభుత్వంలో ఉన్న అధికారులు, మంత్రులు గతంలో ప్రచారం చేశారు. అంటే ఈ కార్పొరేట్ ఆసుపత్రులకు లింక్ అయి ఉంది. వీళ్ళందరూ రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ చాలా కార్పొరేట్ ఆసుపత్రులు వాటాలు ఉన్నాయి. వాటిని పెంచుకోవడానికి ఒక రకంగా వైద్యం మాఫియా జరుగుతుంది. కార్పొరేట్ ఆసుపత్రుల వైద్యం ఒక రకంగా చెప్పాలని ప్రజలను పీడించి పిప్పి చేస్తున్నది. ఈ దశలో ఇటువంటి సంఘటన చిన్నవైనా సరే చాలా వెలుగులోకి తీసుకురావాలి. జ్యోతిర్మయి గారిని అభినందిస్తూనే ఇది ఒక గుణపాఠం. ఏంటంటే మామూలు ప్రజలు కూడా అయ్యా మనం అందరం వెళ్ళవచ్చు, కలెక్టర్ గారు వెళ్ళారు, లేకపోతే కమిషనర్ గారు, గవర్నర్ గారు వెళ్ళారు, వారు జిల్లా జడ్జి గారు వెళ్ళారు, మనం మన ఆసుపత్రులను కాపాడుకుందాం. అంటే డిమాండ్ సప్లై తేడా వస్తుంది. డిమాండ్ లేకుండా సప్లై ఉండదు. కనుక మనం ప్రభుత్వ ఆసుపత్రికి ఒత్తిడి కల్పించాలనుకోండి, ఎక్కువ మంది పోయినాం అనుకోండి, అటువంటి సేవలు మెరుగుపడతాయి అంటున్నాడు.
ఇప్పుడు వాడు ఈగలు కొట్టుకుంటూ కూర్చొని బాబు మన కార్పొరేట్ ఆసుపత్రులు ఏమో డబ్బులు పెట్టి ₹1,00,00,000 పెట్టి చేసుకుంటే ఏమవుతుందంటే కరోనా సమయంలో కదా మనం ఎట్లా తెచ్చుకున్నాం చూశారు కదా. కార్పొరేట్ ఆసుపత్రులు ప్రాణం పోయింది, డబ్బు పోయింది, ప్రాణం పోయింది. ప్రముఖులు కూడా వరకం చెప్పాలంటే బాలసుబ్రహ్మణ్యం గారు ప్రముఖ గాయకుడు, ఆయన చెన్నై ఆసుపత్రిలో కోటికి పైగా బిల్ చేశారు. ఆయన శవం అప్పగించడం డిమాండ్ చేశారు. ఆ కోటి ఇస్తేనే పంపుతా అని చెప్పి అందరూ ఒత్తిడి చేయడం వల్ల దాన్ని సగం దక్కించారు. 50 లక్షలు అయితే పోయినాయి కదా. అంటే ఏమంటున్నాను అంటే అట్లాంటి సెలబ్రిటీస్ కే ఇట్లాంటి ట్రీట్మెంట్ కార్పొరేట్ హాస్పిటల్ జరుగుతుంటే మరి మనము చూస్తూ ఊరుకోరాదు కదా. అందుకని జిల్లా జడ్జి గారు వారిని ఒకరినే కాదు వారి కుటుంబ సభ్యులను అభినందించాలి. ఎందుకంటే అటు అత్తవారు కానీ ఇటు తల్లి మన 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 పుట్టింటి వారు కానీ వద్దు మీ ప్రభుత్వ ఆసుపత్రుల సౌకర్యాలు ఎట్లా ఉంటాయో మీరు ప్రసూతికి పోవద్దు అని అనలే. భర్తను అభినందించాలి, కుటుంబ సభ్యులు అభినందించాలి, ఆమె నిన్నే ఆమె కనుక ఆమెను అభినందించాలి. ఇదైనా సరే ప్రభుత్వ ఆసుపత్రులకు మంచి మహర్దేశం వస్తుంది రావడానికి ఇది మంచి కారణం అని నేను అనుకుంటున్నాను. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. వాళ్ళు చాలా మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉపయోగం ముస్లింలు ఎక్కువ. మధ్యతరగతి చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ డైరెక్ట్ గా మన మెడికల్ బీమా అంటే ఆరోగ్య బీమా చేసి పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులకు పోతున్నారు. అంతేందుకు ఆరోగ్యశ్రీ కార్డు ఉండి ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రులు ఎందుకు పోతలేం మనం? ఇప్పుడు నిమ్స్లో ఉంది, చాలా చాలా ప్రభుత్వ పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో ఆరోగ్య సేవలు అందుబాటులో ఉన్నాయి. అది కిడ్నీ ఆపరేషన్ కావచ్చు, రకరకాల ఏదైనా గుండె ఆపరేషన్ తో సహా సిద్ధంగా ఉన్నాయి కదా, మోకాళ్ళ ఆపరేషన్లు. అందుకని గత ప్రభుత్వంలో కొంతవరకు ఆరోగ్య శాఖలో కొంత మెరుగైన ఫలితాలు వచ్చినాయి. హరీష్ రావు గారు మన ఈ ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నప్పుడు తాను మోకాళ్ళ ఆపరేషన్ ఇన్ని చేశాం మా ఆసుపత్రులు అని చెప్పుకున్నాను. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రులు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి, చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం, ఏమైనా లోటుపాట్లు ఉంటే మెరుగుపరుస్తాం అని హామీ ఇవ్వాలి. ఇటువంటి సంఘటనలు బాగా మనం ప్రముఖంగా నిజంగా స్వతంత్రుడిగా టీవీని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇట్లాంటి చేయడం వల్ల ప్రజలకు కూడా అవగాహన వస్తుంది. సిరిసిల్ల ఆసుపత్రి బ్రహ్మాండంగా ఉన్నది, మేము వేమరావు ఆసుపత్రి బ్రహ్మాండంగా ఉన్నది అని చెప్పి ప్రజలకు ఒక మంచి సందేశం ఇచ్చినట్టు అవుతుంది అనుకుంటున్నాను. ఆమెను అభినందిస్తుంది. ప్రభుత్వం ఇంకా కొన్ని చర్యలు తీసుకోవాలి, ఆసుపత్రుల పనితీరు మెరుగుపరచాలి. అట్లాంటి అద్భుతంగా లేవు ఆసుపత్రులు, చాలా దుర్మార్గంగా ఉన్న ఆసుపత్రులు కూడా చెప్తాను నేను. ఒక సంకేతం ఏంటంటే ఆసుపత్రుల పనితీరు మెరుగుపరచుకోవడానికి ప్రముఖులు ఆ ఆసుపత్రులకు వెళ్తే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే అది ఒక మంచి సందేశాన్ని ప్రజలకు ఇచ్చినట్లు అవుతుంది నేను. రైట్ రామ్మోహన్ రావు గారు. రైట్, థ్యాంక్ యూ అండి. ఇవాళ వివిధ అంశాలపై టు ది పాయింట్లో మాతో చర్చించినందుకు ధన్యవాదాలు. బండారు రామ్మోహన్ రావు గారు, విశ్లేషకులు. రైట్, ఇది ఇవాల్టి టు ది పాయింట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.